తన రక్తంతో క్రొత్త నిబంధన చేశాడు. ఈ నిబంధన ఎలాంటిదంటే శాశ్వత నిబంధన, ఎన్నడూ కొట్టివేయబడిన నిబంధన. ఎవర్ లాస్టింగ్ కవనెంట్ జీసస్ ఎస్టాబ్లిష్డ్ విత్ us ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. కలువరి శిలువలో యేసు ప్రభు చేసిన నిబంధన చాలా గొప్పది. అది ఎన్నడూ తీసివేయబడదు, కొట్టివేయబడదు. అలాంటి నిబంధనకు వారసులుగా మనం చేసినందుకు మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించిన ఈ రోజంతట్లో కావాల్సిన కృప మీకు సమృద్ధిగా దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దావీదుకు మీరు చూపించిన కృపను బట్టి, అతనితో మీరు స్థిరపరిచిన నిబంధనను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీవు నిబంధన స్థిరపరిచే దేవుడు, నీలాంటి వారు మరొకరు లేరు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని మా ప్రియులు ఏ ఏ ప్రాంతాల నుండి ఏ ఏ పరిస్థితుల్లో వింటున్నారో వారందరినీ మీరే బలపరచండి. నీ కృప మాకు తోడుగా ఉంటే చాలు ప్రభువా. నీ కృపే మమ్మల్ని బలపరిచేది, మమ్మల్ని నడిపించేది కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అనారోగ్యంతో వారిని స్వస్థపరచండి, వేదనలో ఉన్న వారు లేవనెత్తండి, అప్పులు ఊబులో కూరుకుపోయిన వారు లేవనెత్తిన నా మహిమార్థం వారు వాడుకోనండి. ఘనత మహిమా ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పెరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you dear friends. Have a wonderful day.